తిమ్మరసు వారసులు ఎవరైనా ఉన్నారా? హంపీలో ఏమైందంటే తిమ్మరసేం ఉండే కదా మా మహామంత్రి, ఆయన తమ్ముడికి మరి తిమ్మరసుకి అంత ఇక్కడ మత మార్పిళ్ళు ప్రభావం ఎట్లా ఉండేది? వీక్షకులకు నమస్తే. మహామంత్రి తిమ్మరసు వాళ్ల వంశస్థులపై చేసిన ఎపిసోడ్ 1 వీడియోపై చాలా మంచి స్పందన వచ్చింది. నా బాధ్యత ఇంకా రెట్టింపు పెరిగింది. ఎపిసోడ్ 1 వీడియో చూడని వాళ్లకు డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. మీరు ఎపిసోడ్ 1 వీడియో కూడా చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 2 వీడియో కవరేజ్ చేసేద్దామా? అది పహరా అంటారండి దాన్ని. బయట మనం ఇప్పుడు నిల్చున్నాం కదా, దాన్ని పహరా అంటారు. లోపల పహరా, బయట పహరా అనేసి. పహరాలో 6 మంది కత్తులు బందూకులు పట్టుకొని నిలబడేవాళ్ళు, లోపల ఖడ్గాలు పట్టుకొని నిలబడేవారు. బందోబస్తు అక్కడ. ఇదంతా ఏమంటే ఇక్కడ సభ జరిగేది. సభ జరిగితే ఇక్కడ అంతమంది కూర్చొని ఇది చేసేది, నాటకాలు వేసేటోళ్ళు ఇచ్చేసేది. ఇది ఖజానీ అనేసి, ఖజానీ కోలి. ఇది ట్రెజరీ ఉండేది అప్పుడు. ఇక్కడంతానే ఉండేది ట్రెజరీ అంతా, ఇక్కడే ఉండింది. పైన గెస్ట్ హౌస్, గ్రంథాలయము పైన ఉండింది. తర్వాత ఇక్కడ సైడు కచేరీ అంటే ఆఫీసు, ఇక్కడ సైడ్ కోర్టు లోపల. ఇక్కడ బయట 52 ఊర్లకు ఇక్కడే కోర్టు. ఇక్కడే కోర్టు. అన్ని హక్కులు హప్తే వసూలు చేసేది, ఖర్చు పెట్టేది అంతా పూర్తి స్వతంత్రం మనకే ఇచ్చేసినారు వాళ్ళు. ఎవరు మేము తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేది, కప్పాలు కట్టేది ఏం లేదు. మేమే తీసుకునేది, మేమే ఖర్చు పెట్టేది ప్రజలకు. మా సంస్థానానికి 16,000 ఎకరాల పొలం ఉంది. 16,000 ఎకరాలు. ఇనాం భూమి వేరే, 16 ఇది వేరే. అది హప్తే కట్టేది కూడా మాకే కట్టేది, మేమే రిసిప్ట్లు ఇచ్చేది. ఆ డబ్బు కూడా మేమే ప్రజలకు మళ్ళీ ఇక్కడ ఎట్లా అంటే బయట బెల్ పెట్టినారు, జాగిటే అంటారు దాన్ని. ఆ జాగిటే అంటే దాన్ని గంట కొట్టిన పాటికి 12 గంటలకు కొడితే అందరూ పరస్థలం నుంచి ఎక్కడి నుంచి రాని మన బ్రాహ్మిన్స్కి అంతా ఇక్కడ మడుగుతో వంట చేసి భోజనం పెట్టేది. వేరే వాళ్ళకంతా అక్కడ బయట వంటలు చేసి పెట్టేటోళ్ళు. ఈ సంస్థానంలో స్పెషల్ అదే. ఎందుకంటే ఏ చరిత్రలో కూడా లేదు గంట కొట్టి భోజనాలకు పిలిచే పద్ధతి. మన ఎవరైనా రావచ్చు. ఆంధ్రాలో అలాగా ప్రతి ఎవరే రాని గంట కొట్టి లోపలికి భోజనం. ఇదే మా స్పెషల్ అంటే అదే భోజనం. సో మీరు చూస్తున్నారు కదా, పల్లె వాతావరణం అచ్చంగా కనిపిస్తుంది. మురారి సినిమాలో కూడా ఇలాగే ఉంటుంది అనమాట. చుట్టూ మధ్యలో ఆవరణ ఉంటూ వరండా అనేవాళ్ళము. మీ పరిపాలన ఎలా ఉండేది? 52 ఊర్లు అంటే చిన్న ఊరికి ప్రెసిడెంట్కే ఎన్నో గొడవలు అవుతాయి. అలాంటిది 52 ఊర్లు ఎలా పరిపాలించారు? మేము మూలతా బ్రాహ్మిన్స్ అండి. మూలతా బ్రాహ్మిన్స్. మాది దేశాయ్ అనేది మాకు శివాజీ నుంచి వచ్చింది. అప్పుడు శివాజీ పాలనలో నుంచి మా దేశాయి, దేశ్ముఖ్, దేశపాండే వాళ్ళు వచ్చింది. ఆ శివాజీ పాలన నుంచి మాకు దేశాయ్ అని వచ్చింది. మా పరిపాలన ఎట్లుందంటే హిందూ ముస్లిమ్స్ బాయ్ అనుకుంటే వెళ్ళినారు. అందరికీ సమాన న్యాయమే ఉంది. ఏ జాతి మత భేదాలు అనేది ఏమీ పాటించలేదు. కాకపోతే హోల్ అండ్ సోల్ బ్రాహ్మిన్స్ చేతిలోనే ఉన్నింది ఆడళిత అనేది. 52 ఊర్లు కూడా అధికారం రెడ్డిస్ బ్రాహ్మిన్సే, పట్టేదారు బ్రాహ్మిన్సే. ఇట్లా అంతా వాళ్ళ అంటే మన ఈ వాళ్ళని ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చేసి మాకంతా లో దీనికి తీసుకెళ్ళినా అప్పట్లో మా వాళ్ళు బ్రాహ్మిన్స్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చినారు. ముస్లిమ్స్కి అంతే ఇదిగా వచ్చిన వాళ్ళకు అట్లనే చూసుకున్నారు. ఎవరు వచ్చి ఏం అడిగినా కూడా లేదనకుండా ఇచ్చేటోళ్ళు. దానాలు కానీ ధర్మాలు కానీ పీఠాధిపతులకు, గురువులకు, అందరికీ అన్ని సమాజానికి కూడా ఇనాం భూములు ఇచ్చినారు. అన్ని దేవస్థానాలకు కాయ హోల అంటే టెంకాయ కొట్టడానికి ఒక పొలం, సున్నాలు వేసడానికి వాళ్ళకు ఒక పొలం, భజంత్రీలకు ఒక పొలం, రోజు వారం వచ్చి భజంత్రి ఊదిపోసేకి. తర్వాత ఇది నూనె దీపం నూనె పోసే వాళ్ళకు పొలాలు ఇచ్చినారు. పొలం అంతే. వాళ్ళకు ఒక పని చెప్తే వాళ్ళకి పొలం ఇచ్చేసినారు, జీతాలు ఇచ్చినారు. తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ అన్నిటికీ అన్నార్థులు వాళ్ళకు రజాకరి ఆవులు అప్పుడంతా తినడానికి దానికి అంతా చాలా ఇది వస్తే కష్టం వస్తే ప్లేగ్ వచ్చేదంతా
ఇక్కడ జిన్ అని పెట్టినారండి. మేడ్ ఇన్ లండన్ నుంచి వాళ్ళు అన్నీ బై ట్రైను, పడవల నుండి తీసుకొని వచ్చి అన్ని సామాన్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టినారు. జిన్నింగ్ ఫ్యాక్టరీ అనేసి. శ్రీ రాఘవేంద్ర గురురాజ జిన్నింగ్ ఫ్యాక్టరీ అనేసి పెట్టినారు. అప్పటికే మేడ్ ఇన్ లండన్ ఉంటే అన్ని మిషనరీస్ వచ్చినాయి. తర్వాత దానికి దానికి ఎట్లా అంటే వాటర్ సోర్స్ నుంచి కరెంట్ ఉత్పన్నం చేసుకొని మిషన్ నడిచేటివి. అప్పుడు కరెంట్ లేదు కదా. సో ఈ సమాచారం అంతా మీ మామగారు మీకు చెప్తుంటే మీరు ఇప్పుడు ఉంది, అది ఇప్పుడు ఉంది అక్కడ మాది జిన్ ఉంది. జిన్ సరే, ఆదిల్ షా పరిపాలించే సమయంలో ఇక్కడ మత మార్పిళ్ళు ప్రభావం ఎట్లా ఉండేది? మీరు ఏమని వినేవారు? మత మార్పులు అనుకు ఏం లేవండి. మాది స్వతంత్రంగా ఇచ్చేసినాడు కదా ఆయన. మాకు మత మార్పులు ఏమీ లేవు. మిమ్మల్ని బలోపేతం చేయడం కానీ ప్రజలు మారాలని చెప్పడం కానీ లేదు లేదు లేదు. అప్పుడేం జరగలేదు. కానీ రజాకారీ హావల్లో కొంచెం వచ్చిందంట ఆ ప్రభావం. కాకపోతే మా వాళ్ళు లొంగలేదు. ఇక్కడ వాళ్ళంతా సేఫ్టీగా వేరే చోట పెట్టేసి వాళ్ళని కాపాడుకున్నారు. ఇక్కడ ఉన్నది బంగారం అది కొంచెం దోచుకొని వెళ్ళినారు. అంతేకాని మనుషులకు కానీ లేడీస్కి కానీ ఆడవాళ్ళకి కానీ ఏమీ అపాయం అనుకు ఎవరికి ప్రాణహాని దానికి ఏమి చేసుకోకుండా చూసుకున్నారు వాళ్ళు. ఓకే, అంటే 52 ఊర్ల ప్రాంతంలో అటువంటిది ఆదిల్ షా నుంచి అయితే ఎప్పుడు జరగలేదు. ఆదిల్ షా నుంచి ఎప్పుడు జరగలేదండి. రజాకరీ హావల్లో మాత్రమే వచ్చింది. అది నిజాం స్టేట్ లో అది ఎప్పుడు వచ్చింది కానీ ఎందుకంటే ఆయన కిందనే మేము బ్రాహ్మిన్సే కదండి. మాకు అట్లా ఉంటే మాకు కూడా టోపీ పెట్టి ఇది చేసి చేయాలి కదా ఆయన. మాకు పూర్తి స్వతంత్రం ఇచ్చేసినాడు. మీరు ఎట్లైనా పాలించుకోండి, మీరే తీసుకోండి, మీరే చేయండి, మీరే చేసుకోండి అన్నాడు ఆయన. అట్లా ఆదిల్ షాహీ నుంచి మాకేమీ రిస్ట్రిక్షన్స్ రాలేదు. కాదమ్మా, హంపి చూస్తే ఆ హంపి విధ్వంసాలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇంతటి రాజ్యాన్ని కోల్పోయామని మరి మీకు ఏమనిపిస్తుంది? మీరు ఏం వినేవారు అసలు? ఎందుకు అంత విధ్వంసానికి కారణం ఏమైందని రకరకాలుగా చరిత్రకారులు చెప్తున్నారు. మీరేం విన్నారు మీ మామగారి నుండి? మీరు తెలుసుకున్నది? మేము వచ్చే లోపల మా అమ్మగారు పోయినారండి. మా అత్తగారు ఒక్కరే ఉన్నింది. మరి నాకు చెప్పాలి. హంపీలో ఏమైందంటే తిమ్మరసేన్ ఉండే కదా మహామంత్రి, ఆయన తమ్ముడికి మరి తిమ్మర్సుకి అంత బాగా లేకుండా సత్సంబంధం లేకుండా అందుకని అతను అన్ని గోప్య సమాచారాలన్నీ ఈయనకు అందించిండు ఆదిల్ షాహీ. ఎవరు? తమ్ముడు తిప్పరసు. అంటే మీ జనరేషన్? మా జనరేషన్ అందించిండు కనుక అతన్ని గడిపారు చేసిండ్రు. రామరావు అని అప్పుడు రాజు ఉండే. అతను విలాసీ పురుషుడు. అతనికి అందుకే తిప్పర్సుకి అదే నచ్చలేదు. అందుకే తిమ్మరసుకి అది నచ్చలేదు. తిమ్మర్సుకి నచ్చకుండే, తిప్పర్సు కూడా నచ్చకుండే. ఓకే, అది ఆయన గౌప్య సమాచారాలన్నీ అక్కడ విజయనగర సామ్రాజ్య గౌప్య సమాచారాలన్నీ అక్కడ అందించేవాడు. అందుకని ఆయనకు గడిపారు చేసేసిండ్రు. గడిపారు చేయగా వాళ్ళు అంతా గౌప్య సమాచారం అందగా వీళ్ళు విజాపూర్ సుల్తాన్లు కానీ హైదరాబాద్ నిజాములు కానీ అందరు కలిసి వచ్చి తాళికోటలో యుద్ధం చేసిండ్రు. యుద్ధంలో మరి రామరాజు ఓడిపోయినాక అంత విధ్వంసం చేసిండు. టిప్పు సుల్తాన్ అప్పుడు కూడా అతను కూడా కొంచెం ధ్వంసం చేసిండు ఇక్కడ హంపీలో మూర్తులు. టిప్పు సుల్తాన్ కూడా చేశాడు. ఇక్కడ దేవస్థానంలో విరూపాక్ష దేవస్థానానికి లెఫ్ట్ రైట్, ఇక్కడ రైట్ సైడ్ ఒక పంది ఉంది. పంది ఒక ఖడ్గాని పట్టుకు ఆ చిహ్నం చూసి హంపి అక్కడ నుంచి ఈ సైన్యాలంతా వాళ్ళకు వరహమూర్తిని చూస్తే వాళ్ళకు ఏమో ఒక విధమైన భయం ముస్లిమ్స్. దాన్ని చూసి వాళ్ళు వెనక్కి వచ్చేసినారు అక్కడ నుంచి. అప్పుడు వచ్చేటప్పుడు మేము వచ్చిపోయామనే దానికి అని అన్ని మూర్తులు అవన్నీ పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయినారు. టెంపుల్ వదిలి మిగతా ఉన్న మూర్తులన్నీ బయట ఉన్న మూర్తులన్నీ పగలగొట్టేసి అంతా నాశనం చేసి అంటే మేము వచ్చినాము మీ ఊరికి, మీరు మా ఇచ్చేలా వాళ్ళు ఆ చిహ్నాన్ని చూసి వాళ్ళు వెనక్కి వచ్చేసినారు.
ఒకవేళ ఆ తాళికోట యుద్ధంలో ఈ విజయనగర రాజులు గెలిచినుంటే ఈరోజు ప్రపంచం ఇంకొక పూర్వ వైభవాన్ని చూస్తుంది. వస్తుందండి. నేను ఇంకొకటి విన్నాను, ఆ తాళికోట యుద్ధంలోనే ఆ యుద్ధం తర్వాత వీళ్ళు 300 ఏనుగుల్లో ధనరాశుల్ని వజ్రాల్ని తీసుకెళ్లారని చెప్పి అంటారు. ఇది మీరేమైనా విన్నారా మీ ఇంట్లో? లేదండి, మేమైతే వినలేదు. తీసుకెళ్లారని చరిత్రకారులు అంటారు. తీసుకెళ్ళి చంద్రగిరి కోటలో పెట్టుకున్నారు, అక్కడ పెట్టుకున్నారు అనేసి అంటారు. కానీ మాకు అంతగా తెలియదు. ఎందుకంటే ఆ విలాసం కన్నా తర్వాత ముందే మేము ఇక్కడ బిజాపూర్ సైడ్ వచ్చేసారు. ఇట్లని మాకు దాని గురించి అంతగా ఏమీ తెలియదండి. తిమ్మరసు వారసులు ఎవరైనా ఉన్నారా? లేదండి, పిల్లలు లేరా? ఆయనకు ఉన్నారు కానీ వాళ్ళేమో మేము తిప్పరసు వంశస్థులమనే మాకు చెప్పుకుంటూ వచ్చినారు. మేము అదే ఉన్నాము. తిమ్మరసు అట్లాగే కంటిన్యూ. మరి తిమ్మరసు తిరుపతిలో భిక్షాటన చేసుకుంటూ అలాగే తను చాలించారని చెప్పి కొంతమంది అంటారు. ఇది మీకేమైనా విన్నా? లేదండి, అది ఏమి లేదు, అది లేదు. పెనుగొండలోనే చనిపోయారు. ఆయనకు అక్కడ ఒక గుహ ఉంది చెరసాల లాగా, అక్కడే చనిపోయారు అని అంటారు. కొంతమంది ఇలా కూడా లేదు, భిక్షాటన ఆయన చాలా స్వాభిమానం ఉంది. అంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు భిక్షాటన చేసుకున్నారంటే సాధ్యం కాదు. అది సాధ్యం, భిక్షాటన సాధ్యం లేదు. అక్కడే ఆయన తిండి లేక అంటున్నానంటే అన్ని వదిలేసి వెళ్ళిపోయాడంట. ఇక ఆయన నాకు ఇంత అవమానం జరిగింది అని అది వదిలిపోయింది, భిక్షాటన చేయలేదు. అక్కడే చెరసాలలోనే ఆయన రమ్మన్నాడు. మళ్ళీ కళ్ళు పీకేసినాక మళ్ళీ రమ్మన్నాడు. ఎవరు కృష్ణదేవరాయ ఏమన్నా తప్పయింది, ఇదయింది, ఆ తర్వాత నిజాలు తెలుసుకున్నారు, అంతా వచ్చేసినాక రండి అనేసి పిలిచినారు. కానీ ఆయన నేను రాను అనేసి అన్నారు. ఇది చేసుకున్నాడు ఆయన. తర్వాత ఆయన అక్కడే చనిపోయినాడు అనేదే మాకు తెలిసినంత వరకు. పెనుగొండలోనే తిరుపతికి దానికి పోలేదనే మేము విశ్వసిస్తాం. ఎందుకంటే అంత పెద్ద హోదాలో ఉన్న ఆయన భిక్షాటన చేస్తారంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. మేము అది కాదు అనే అంటాం. చూడండి, మాకెందుకంటే మా వంశస్థులు కాదు, అది కాదు. ఆయన అక్కడే వాళ్ళు తిండి పెట్టలేదు, ఇది పెట్టకుండా ఆయన అక్కడే కుసించి అక్కడే చనిపోయినాడే తప్ప ఆయన భిక్షాటన. ఎందుకంటే ఆయన కళ్ళు లేవు, కళ్ళు పీకేసినారు వాళ్ళు. నేను అప్పాజీ అంటే నన్ను ఈ స్థితిలో నేను చూడలేను, నేను రానేసి అన్నాడు. మీకు తెలుసు కదా శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మళ్ళీ తిమ్మరసు, మీరు కర్నూలే కదా, మీకు తెలుసు. మేము చదువుకునేటప్పుడు ఆ పాటలు పాడేవాళ్ళం. ఓకే, మీకు అప్పుడు తెలియదు అనమాట, ఇంటికే మీరు వస్తారు. మేము ఇక్కడికి వచ్చినాక చాలా రోజుల తర్వాత మాకు తెలిసింది. మేము వచ్చేటప్పుడు తిమ్మరసు వంశస్థులు ఇల్లు అనేది తెలియదు. ఇక్కడికి పెళ్ళి అయినాక తర్వాత తెలిసింది మాకు. ఎందుకంటే కమలాపూర్లో హంపి విశ్వవిద్యాలయం అని అక్కడ జరిగింది. అప్పుడు అక్కడ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇదంతా తెలిసింది హిస్టరీ. మా పెద్దలు వాళ్ళు మా విఠలరావు అనేసి ఉండే, ఇక్కడ నరసింహరావు అనేసి నవలరిలో ఉన్నారు. వాళ్ళంతా చెప్తుండ్రు తిప్పర్స్ అని ఉండ్రి, వాళ్ళ వంశస్థులం ఏమంతా. అంతే ఈ హిస్టరీ గురించి అంతా తెలుసుకోవాలంటే కొంతమంది హంపి విశ్వవిద్యాలయం నుంచి దేశాయి మణితనగలు, దేశ్ముఖ్ మణితనగలు, దేశపాండే మణితనగలు అనేసి వాళ్ళు పుస్తకాలు రాయడానికి రీసెర్చ్ చేయడానికని వచ్చినప్పుడు అప్పుడు మేము అన్నీ సెర్చ్ చేసినాం. ఇంట్లో ఉన్న పుస్తకాలంతా లైబ్రరీ ఉన్నింది, అక్కడ అంతా సెర్చ్ చేసినాక మా ఇంటి చరిత్ర అంతా మాకు తెలిసిపోయింది. తర్వాత మేము దాని నుంచి ఒక 2-3 పుస్తకాలు హంపి విశ్వవిద్యాలయంలో ఉన్నాయి మా గురించి. తర్వాత ఇక్కడ కన్నడ సాహిత్య సమ్మేళనాన్ని తావరగేరులో చేసినప్పుడు కూడా మా ఇంటి గురించి మా ఫొటోస్ అంతా వేసి చేసినారు. ఇప్పటికీ డిగ్రీ స్టూడెంట్స్ అంతా వస్తుంటారు ఇక్కడ ఒక సబ్జెక్ట్ చేసుకోవడానికని వస్తుంటారు, అడుగుతుంటారు, చేస్తుంటారు, ప్రాజెక్ట్ వర్క్ కోసమని వస్తుంటారు, చెప్తుంటాము. తర్వాత దాని గురించి పుస్తకాలు కూడా చేసినారు, మా ఫొటోస్ అన్నీ వేసి. అట్లా తెలిసింది మాకు. మా నాన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని చేసేటప్పుడు మాత్రం మాకు ఏమీ తెలియదు ఇది. ఓకే, అట్లే పెద్ద ఇది దేశాలు నిజాం దాంట్లో పరిపాలన అనేది అట్టే తెలుసు. తిప్పరసు వంశస్థులు అనేది తెలియదు మాకు. మరి ఎలా తెలిసింది తిప్పరసు వంశస్థులు అని చెప్పి ఎలా కన్ఫర్మ్ అయింది మా అత్త చెప్పలే కానీ మా చిన్న మామ ఇక్కడ విఠలరావు అని ఉన్నాడు, ఆయన చెప్తా ఉండే. ఆయన దుంచి తర్వాత ఇక్కడ నవరేలి అని ఉంది. వాళ్ళు నవరేలిలో మా బావగారు, ఈయనకు అన్నగారు అవుతారు, నరసింహ జోషి అనేసి. అంటే 2వ అన్న తమ్ముళ్ళు వాళ్ళు.
వాళ్ళు మాకు చెప్పినారు హిస్టరీ గురించి. ఇక్కడ ఇట్లా ఉందమ్మా, ఇట్లా ఇట్లా మీకు తెలియదు. వాళ్ళే అంత 19 జనరేషన్ది వాళ్ళే వంశావళి ఇచ్చినారు మాకు. దాని గురించి ఇంక మేము అంతా తెలుసుకున్నాం, మా బంధువుల నుంచే మేము తెలుసుకున్నాం. మా అత్తగారు మరాఠీ ఆమె కన్నడ సరిగా వస్తుంది. దేశ్ముఖ్ వాళ్ళు, దేశ్ముఖ్ వాళ్ళు మరాఠీ అంతా. అయినా కూడా వాళ్ళలో ఉన్నా కూడా ఆమె ఎస్ఎల్సి చదివేటప్పుడు హైదరాబాద్లో వందే మాత్రం అనేసి జైలుకి వెళ్ళింది ఆమె. మా అత్తగారు ఫ్రీడమ్ ఫైటర్ అప్పుడు. అంటే తెలియదు నేను ఇట్లా పోవాలి పోకూడదు అనేది ఏం తెలియదు. స్కూల్లో పిల్లలందరూ పోతుంటే వాళ్ళతో పాటు అక్కడ ఆ స్కూల్లో పిల్లలందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు మాతో కూడా వందే మాత్రం అనుకుంటూ. ఓకే, సో మీ దాంట్లో స్వాతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు. అవును. కాదు, మాకు ఇండియన్ గవర్నమెంట్కు మా వాళ్ళకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా రజాకారి ఆవళి వచ్చినప్పుడు మా స్వామిరావు దేశాయి వాళ్ళంతా దానికి ఆపోజిట్గా నిలబడినారు. హిందూ సమాజానికే మనది ఇది. రజాకారి వాళ్ళకి ఆడవాళ్ళకి అంత హింస చేయడం, వేరే మతాల నుంచి మనల్ని తీసుకురా, అది దానికి వాళ్ళు అగ్నెస్ట్గా నిలబడినారు. అంతదాకా నిజాం ప్రభుత్వానికి సాత్ ఇచ్చినారు, బ్రిటిష్ ప్రభుత్వానికి సాత్ ఇచ్చినారు. కానీ రజాకారి హావల్లో వీళ్ళు అపోజిట్ అయిపోయినారు. అపోజిట్ అయ్యి ఇండియన్ గవర్నమెంట్కి వీళ్ళు ఇది చేసుకున్నారు. ఇక్కడే మేము నిలబడతాము, దేవుని ఇస్తాము. అక్కడ చిన్నప్ప అని చెప్పినారు, కర్నూలు నుండి వచ్చినారని. వాళ్ళు చేసింది అదంతా గణేష్ మాడది. అంటే గణేష్ మాడం అంటే ముంబైలో ఈయన యారత సర్దార్ వల్లభాయ్ పటేల్, లోకమాన్య తిలక్, బాలగంగాధర్ తిలక్ ఇది హిందూ సమాజాన్ని భారత స్వాతంత్ర వీరులంతా ఒక త్రాటిపై నడిపించడానికి గణేష్ మూర్తిని ఎట్లా పెట్టినారో అప్పుడు దానికి పిలుపునిచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ చేసినారు. ఇక్కడ రండి చూపిస్తాను. ఇక్కడంతా కూర్చోబెట్టినారు, కూర్చోబెట్టి హిందువులంతా పిలిచి అప్పుడు దీనికి ఇది చేసినారు. గణేష్ మూర్తిని ఇక్కడ కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడంతా వీధిలో ఒక్కొక్కటి పెడతారు కదా, అప్పుడు ఇక్కడ పెట్టేటారు. ఇదంతా కుసిరి అంతా చేసింది మన కర్నూలు ఆయన చిన్నప్ప అనేసి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము, అక్కడ గరుడ, లక్ష్మణ రామ సీత, గరుడ. మిద్దె ఇల్లు. చిన్నప్పుడు మా ఇల్లు ఇంత లేదు, ఇందులో సగం ఉండే, సేమ్ ఇలాగే ఉండే. ఇప్పటి వరకు కొన్ని ప్రశ్నలతో సమాధానాలు తెలుసుకున్నాము. లోపల ఇంట్లోకి వెళ్ళి ఇల్లు మొత్తం చూద్దాము. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనమాట, లోపల కూడా చూడొచ్చు అని చెప్పి లోపలికి వెళ్దాం ఇప్పుడు.